మై సైడ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు ఎప్పుడు కూడా మా ఇంట్లో కొత్త పర్సన్ ఎంటర్ అయినట్టు ఎప్పుడు మాకు అనిపించలేదు. కానీ మాకు ఎంత మంచి బిహేవియర్ ఉందంటే ఎలాంటి ఎంత కొత్త పర్సన్ వచ్చినా ఆమెకున్న హెల్పింగ్ నేచర్తోనే కానీ మాట్లాడుకునే విధానంతో కానీ అందరినీ కలిసిపోతుంది, అందరినీ కల్పించుకుంటుంది అనమాట. పెళ్ళికి ముందు ఎంత మంచి హస్బెండ్ రావాలనుకున్నా నేను అనుకున్నట్టు అలాంటి హస్బెండ్ వచ్చారు. ఇంకా అత్తయ్య మామయ్య కూడా నేను ఎట్లా అనుకుంటా అట్లనే వచ్చారు. నేను ఎట్లాంటి ఫ్యామిలీలో రావాలనుకున్నా కూడా అట్లనే వచ్చారు. మేమిద్దరం పర్సనలీ అయితే లైక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫీల్. అమ్మాయి మా ప్రతిరూపమే ఫీల్ ద ఫీలింగ్ ఆఫ్ ద చైల్డ్. చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాము. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఈరోజు మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా దీవించి వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఇచ్చి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో మా కోడలు మా బిడ్డతో సమానం. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మా కొడుకు కోడలు ఇద్దరు చాలా హ్యాపీగా జీవితం అంతా ఇలాగే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని దీవిస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. మా వదినతోటి మ్యాచ్ ఫిక్స్ అయిన గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది ఎల్ఎన్టీలో. బ్యాడ్ న్యూస్ ఏంటంటే పెళ్ళైన 10 daysకే ట్రాన్స్ఫర్ అయిపోయినా చెన్నై. సో 1 year తర్వాత మళ్ళీ ఈ సిచ్యువేషన్కి ఇక్కడ రావడం చాలా బాగుంది. ఓన్లీ అన్న యూఎస్లో నన్న లేడు, ఆయన ఉంటే ఇంకా బాగుండు. నెక్స్ట్ ఫంక్షన్కి టైటిల్ సెరమనీకి వస్తారని హోప్ఫుల్లీ వెయిటింగ్. కంగ్రాట్స్ టు మై బ్రదర్ అండ్ బాబీ. మా మరదలు వచ్చిందా మా తమ్మికి అన్ని కలిసి వచ్చి కంగ్రాచులేషన్ టు దిను టు నరేష్.